సేవా ధార్మిక్ అవార్డ్స్లో భాగంగా ఇది సేవా ధార్మిక్ అవార్డు కాదు, కానీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు అనమాట. మామూలుగా 108కి ఫోన్ చేసి పక్కింట్లో ఎవరైనా పడిపోతే కాల్ చేసి మనం చెప్తాము, ఇలా పక్కన పడిపోయారండి, తొందరగా రండి, అంబులెన్స్ రావాలండి అని. అదే సేవ అనుకుంటాం మనం. గల్లీలో కొట్లాట అవుతుంటే 100కి ఫోన్ చేసి సార్ కొట్టుకుంటున్నారు వచ్చి వీళ్ళని వేసుకపోండి అంటాం. అది కూడా సేవే అనుకుంటాం. కానీ సేవ ఏ రేంజ్ వరకు చేయొచ్చో ఒక్కసారి మన కళ్ళతో చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు కాదు నెత్తురు వస్తుంది అంటారు కదా, అలాంటి ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీ మనసులన్నీ కదిలి కరిగి సైలెంట్ అవ్వకపోతే సుజాతక్క చంద్రక్కనే కాదు, చూడండి. తనలోని మనిషితనాన్ని విడిచి నా కోసమే నేనంటూ తన స్వార్థ ప్రయోజనాల కోసం నైతికంగా అధపాతాళానికి దిగజారిపోతున్న ప్రస్తుత కాలంలో పరోపకారార్థమిదం శరీరం అన్న వేదోక్తిని తన జీవిత మూలమంత్రంగా చేసుకుని మనుషులు జంతువులు అన్న తేడా లేకుండా అందరిలో ఆ భగవంతుణ్ణి దర్శిస్తూ నిరంతరం నిస్వార్థ సేవలో నిశ్శబ్దంగా ముందుకు సాగుతున్న ఓ ముని అన్నం శ్రీనివాస్. సామాజిక సేవను వృత్తిగా కాకుండా ఒక పిలుపుగా భావించే ఆయన బాధ్యతెరిగిన ఒక దేశ పౌరుడిగా ఖమ్మం జిల్లాలో అన్నం సేవా ఫౌండేషన్ స్థాపించి తన వంతుగా తనదైన రీతిలో పలు విధాలుగా సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. జీవితం అనూహ్యం, అనిశ్చితం. కొందరి 100 ఏళ్ల జీవితం ఊహించని ప్రమాదాలతో క్షణంలో ముగిసిపోతే, మరికొందరు తమ జీవన ప్రయాణంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులు తట్టుకోలేక విరక్తి మనస్కులై తమ ప్రాణాలను తామే తీసుకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఎలా జరిగినా చివరకు మిగిలేది ప్రాణం లేని దేహం. ఆ దేహాన్ని ఆవరించి ఉన్న ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఒకప్పుడు నవ్విన ఆ ముఖం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా ముక్కలైపోయి ఉంటుంది. ఒకప్పుడు ప్రాణంతో ఉన్న ఆ శరీరం ఇప్పుడు పురుగులు పడి దుర్వాసన వెదజల్లుతూ కనిపిస్తుంది. మనసును కలిచివేసే ఇలాంటి దయనీయ దృశ్యాలను చూడడానికి ఇబ్బంది పడుతూ ఇతరులు అడుగులు వెనక్కి వేస్తే అన్నం శ్రీనివాస్ గారి అడుగులు మాత్రం ముందుకు కదులుతాయి. అవధులు లేని అపారమైన కరుణ, మానవత్వం, సేవా తత్పరత అను లక్ష్యాలను తన మూర్తిమత్వంగా పరుచుకుని సమాచారం అందిన వెంటనే తన వాహనంగా మార్చుకున్న అంబులెన్స్ లో సంఘటన స్థలానికి చేరుకొని ఎంతో శ్రద్ధతో ఒక భగవత్ కార్యంగా భావిస్తూ ముక్కలైన శరీరాలను సేకరిస్తారు. నీళ్లలో పడి కుళ్ళిపోయిన మృతదేహాలను జాగ్రత్తగా బయటికి తీసుకువస్తారు. ఆ తర్వాత దేశం నలుమూలలా ఎక్కడ ఉన్నా సరే తన వాహనంలో తీసుకువెళ్లి సంబంధిత కుటుంబాలకు అందజేస్తారు. తన ప్రయాణంలో దారి వెంట ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయాన్ని అందించాలనే గొప్ప ఉద్దేశంతో అంబులెన్స్ నే తన వాహనంగా మార్చుకున్న మహనీయుడు అన్నం శ్రీనివాస్. అలా 3 దశాబ్దాలకు పైగా ఇప్పటి వరకు 10, 100 కాకుండా వేల సంఖ్యలో పార్థివ దేహాలను తరలించి వారి దేహాలైన కడసారి చూసుకునే అవకాశం కోసం ఆశగా ఎదురు చూసే వారి కళ్లల్లో వెలిగే ఓ ఆశా కిరణంగా బరువెక్కిన వారి హృదయాలను ఓ మానవీయ ఓదార్పుగా నిలిచారు అన్నం శ్రీనివాస్. అంతేకాకుండా ఎవరూ అడగని, ఎవరికీ తెలియని అనాథ శవాలకు కూడా కులమతాలకు అతీతంగా తన స్వహస్తాలతో అంతిమ సంస్కారాలు చేయడం ద్వారా ప్రాణం లేని శరీరానికి కూడా గౌరవం ఇవ్వాలి అన్న భావాన్ని ఆయన తన చేతుల ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి కోరలలో యావత్ ప్రపంచం చిక్కుకున్న వేళ సొంత వాళ్లు సైతం దగ్గరకు రావడానికి వెనకాడిన సందర్భంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కోవిడ్ మృతులకు దహన సంస్కారాలను దగ్గరుండి జరిపించిన గొప్ప మానవతావాది ఆయన. 200 మందికి పైగా మానసిక వికలాంగులను చేరదీసి వారి బాధ్యతను తానే ఒంటరిగా మోస్తున్నారు. కన్నవారినే వీధిన పడేస్తున్న ఈ రోజుల్లో తనకు ఏమీ కాని వారి కోసం అన్నీ తానై ఈయన పడే తాపత్రయాన్ని ఏమని పిలుద్దాం? అతను వాళ్లను రక్షిస్తాడు, వారిని తీసుకువచ్చి ఆశ్రయమిస్తాడు, వారికి ఆహారం అందిస్తాడు, వారి ఆరోగ్యం చూసుకుంటాడు, వారి కన్నీళ్లు తుడుస్తాడు. వారికి ఎవరో కావాలి అనిపించే ప్రతి క్షణంలో ఆ ఎవరో ఈయనే అవుతారు. వాళ్ళందరినీ తల్లిదండ్రుల్లా చూసుకుంటాడు. ఒకవేళ
వారి సంబంధికుల చిరునామా దొరికితే తన వాహనంలోనే తీసుకువెళ్లి సురక్షితంగా వారికి అప్పగించినప్పుడు సంవత్సరాలుగా వెతికి తమ తండ్రి, తమ బిడ్డ, తమ తల్లి ఇక లేరని, ఇక రారని కర్మకాండలు సైతం చేసి వారి తీపి జ్ఞాపకాలతో జీవిస్తున్న కుటుంబీకులకు తమ వాళ్ళు సజీవంగా తమ ముందు నిలబడినప్పుడు ఉప్పొంగిన హృదయంతో కృతజ్ఞత నిండిన అశ్రు నయనాలతో చేతులెత్తి నమస్కరించినప్పుడు అందుకు తన చిరునవ్వే సమాధానంగా ఒక సంతృప్తితో నిష్క్రమిస్తాడు ఈ సేవా తత్పరుడు. నేను అన్నమాట నిజమేనా? ఒక్క తమ్ముడే చెప్తున్నాడు, తమ్మి బంగారం. ఇటు తమ్ముళ్ళు కనబడతలేరు, అసలు చెల్లెళ్ళు ఉన్నట్టున్నారు ఎక్కువ. ఇటు అమ్మ నేను చెప్పిన మాట నిజమేనా? అబ్బా అయినా కూడా సరిపోలేదు, కానీ ఫిర్బీ చదువుకుంటా. సో ఇంత అద్భుతాన్ని చూసిన తర్వాత ఒక్కసారి డాక్టర్ శ్రీనివాస్ సార్ వేదికకి రావాలి. ఆల్రెడీ సేవా ధార్మిక్ అవార్డుని అందుకున్నారు, అయినా కూడా ఈరోజు మళ్ళీ స్పెషల్ రికగ్నైజేషన్గా సార్ని వేదిక ఆహ్వానించాం. అలాగే సీతామహాలక్ష్మి మేడం, బాడీ డోనర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సీతామహాలక్ష్మి మేడం వేదికకి రావాలి. అలాగే డాక్టర్ మల్లిక్ గారు, క్యాన్సర్ స్పెషలిస్ట్ మల్లిక్ సార్, ఆంకాలజిస్ట్ వారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస్ సార్ మిడిల్లోకి రావాలి. శంకర్ ప్లాన్జరీ వారు స్పందించారు. అలాగే ఈరోజు ఒక శాలువాతో అలాగే గర్లాండ్తో శ్రీనివాస్ గారిని సత్కరిస్తున్నారు డాక్టర్ మల్లిక్ గారు. మెమంటోని అందించాల్సిందిగా కోరుతున్నాం మ్యామ్. మేడం మెమంటో. అలాగే ప్లాన్జరీ ఫౌండేషన్ శంకర్ గారు 1,00,000 రూపాయల చెక్ని అందించారు అన్నం ఫౌండేషన్ కోసం. ఈ అన్నం ఫౌండేషన్ ఖమ్మం జిల్లాలోనిది, తెలంగాణ ఖమ్మం జిల్లాలోనిది. ఖమ్మం జిల్లా వాసులు చూడండి ఎంత అదృష్టవంతులో. శ్రీనివాస్ గారు ఉన్నారు వాళ్ళ కోసం అక్కడ. సార్ ఇటు కూడా తిరుగుతుండాలి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.